కోల్కతా రేప్ కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గురించి ఎవరికి తెలియని ఒక చేదు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నిజం యావత్ దేశం మరియు ముఖ్యంగా బెంగాల్ వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తదిగా ఉంది. 8 ఆగస్టు రోజున జరిగిన ఈ రేప్ అండ్ మర్డర్ కేసు భారతదేశం అంతటా చాలా హైలైట్గా చేయబడింది. కానీ మరింత తీవ్రంగా అణచివేయబడిన నిజమేంటంటే ఈ ఆసుపత్రిలో ఇలాంటి దారుణమైన సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఆర్జికర్ మెడికల్ అండ్ కాలేజ్ హాస్పిటల్లో ఇటువంటి 6 మరో మరణాలు కూడా సంభవించాయి. అయితే వాటన్నిటినీ హాస్పిటల్ అథారిటీ ఆత్మహత్య అని చెప్పి ఏదో విధంగా అణిచివేసేసింది. ఫ్రెండ్స్, ఈ మొత్తం నేరం సెమినార్ హాల్లో జరగలేదని విక్టిమ్ డాక్టర్ తండ్రి మీడియా ముందు ఆరోపణలు చేశారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని అక్కడ పడేశారని వార్తా మాధ్యమాల్లో కథనాలు అన్ని మనల్ని అసలు నేరం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్జికర్ ఆసుపత్రి ఈ నేరానికి పాల్పడుతుంటే వారు ఆ రేపిస్ట్పై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ బాధితురాలి తండ్రి మరియు పలువురు వైద్యులు హాస్పిటల్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేవలం ఇంతే కాకుండా ఆ హాస్పిటల్లో సెక్స్ ర్యాకెట్ నడుస్తుందని, ఇల్లీగల్ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ జరుగుతుందని, అదేవిధంగా చాలా ట్విస్టెడ్ తరహా పోర్నోగ్రఫీ మూవీస్ షూటింగ్ కూడా జరుగుతుందనేటటువంటి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విక్టిమ్ డాక్టర్కు ఆసుపత్రిలోని ఈ అక్రమ వ్యాపారాల గురించి తెలియడంతో ఆమె అడ్డు తొలగించారనే అలిగేషన్ వస్తున్నాయి. వాస్తవానికి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు కాదని, అతనిని కేవలం ముఖ్యమైన వాళ్ళను కాపాడడానికి బలి పశువుగా ఉపయోగిస్తున్నారంటూ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే నిజమన్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ సంఘటన జరిగిన 3 రోజులకే రాజీనామా చేసేశాడు. కానీ కొన్ని గంటల్లోనే అతనికి సమీపంలోని మరో ఆసుపత్రిలో ప్రిన్సిపల్ ఉద్యోగం దొరికింది. చివరికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె పార్టీ టీఎంసీపై కూడా పెద్ద మొత్తంలో ఆరోపణల వర్షం కురుస్తుంది. నేడు దేశ ప్రజలంతా మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంజయ్ రాయ్, ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మమతా బెనర్జీ పార్టీకి చెందిన వారని భావిస్తూ ప్రజలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ పార్టీకి చెందిన ప్రముఖులు కొందరిని కాపాడేందుకే ఈ చర్యలన్నీ చేస్తున్నారన్నారు. మమతా బెనర్జీ అధికారాన్ని కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రజలంతా తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే విక్టిమ్ డాక్టర్తో అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? నిజంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని ఇల్లీగల్ పనులు జరుగుతాయా? హాస్పిటల్లో జరుగుతున్న నేరాన్ని కప్పిపుచ్చడానికి ఒక మహిళ అయిన మమతా బెనర్జీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఒక అమ్మాయిపై ఇంతటి దారుణమైన నేరానికి పాల్పడుతుందా? అసలు నిజం ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిన అందరి పాస్ హిస్టరీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు దొరికిన ఆధారాలు కోల్కతా రేప్ కేసు ఒక ఒంటరి నేరం కాదని, ఆ హాస్పిటల్లో జరుగుతున్న ఒక పెద్ద నేరం ఈ ఘటనతో ముడిపడి ఉందని స్పష్టం చేసే కొన్ని ఆధారాలు మాకు లభ్యమయ్యాయి. సో ఒక్కొక్క దాని గురించి 1 by 1 మాట్లాడుకుందాం. ఆగస్టు 8న కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో సెమినార్ హాల్లో 31 ఏళ్ల రెసిడెంట్ పీజీ డాక్టర్ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే ఆమె స్పెట్స్ గ్లాసెస్ ఆమె కళ్ళలో కుచ్చుకుపోయాయి మరియు 2 కాళ్ళు రైట్ యాంగిల్లో పడిపోయి ఉన్నాయి. కాలర్ బోన్ విరిగిపోయింది మరియు ఆమె శరీరం మరియు ముఖంపై అనేక గాయాల గుర్తులున్నాయి. ఆమె ఒంటిపై బట్టలు కూడా లేవు. ఆగస్టు 9న ఉదయం హాస్పిటల్ సిబ్బంది తల్లిదండ్రులకు కాల్ చేసి వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెబుతారు. కానీ ఫ్రెండ్స్, మృతదేహాన్ని చూడగానే ఎవరైనా వెంటనే ఇది క్లియర్ కట్గా మర్డర్ అండ్ రేప్ కేసు అని చెప్పేస్తారు. కానీ ఆసుపత్రి వారు దీనిని ఆత్మహత్య అని అణచివేయడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమవడంతో చివరికి సంజయ్ రాయ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతను వెంటనే ఈ నేరం చేశానని అంగీకరించాడు కూడా. తనకు మరణశిక్ష విధించినా తాను సంతోషంగా స్వీకరిస్తానని చెప్పేశాడు. సో ఇక్కడితోనే ఈ ఘటనలో ఏదో దాయపడుతుందనే అనుమానం రేకెత్తుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆసుపత్రిలో మొదటి కేసు కాదు. మరో 6 మృతదేహాలు ఇలాంటి అత్యంత అనుమానాస్పద స్థితిలో లభ్యమయ్యాయి. సౌమిత్ర దాస్ అనే విద్యార్థిని మృతదేహం హాస్పిటల్ గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అప్పుడు హాస్పిటల్ యాజమాన్యం దాన్ని ఆత్మహత్యగా పేర్కొంటూ రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిపించేశారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకుని హత్య చేశారని ఆరోపించారు. ఇదే విధంగా ఒక విద్యార్థి కూడా ఈ హాస్పిటల్లో మృతి చెందాడు. అతని 2 చేతుల నరాలు కోయబడ్డాయి. కానీ దానిని కూడా ఆత్మహత్యగానే పరిగణిస్తూ కేసు క్లోజ్ చేశారు. ఆ తర్వాత 2016లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ డెడ్ బాడీ తన ఇంట్లో తీవ్రంగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. 2020లో మరో 25 ఏళ్ల జూనియర్ డాక్టర్ మెడికల్ కాలేజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది 2023లో కూడా 23 ఏళ్ల ఇంటర్ను మృతదేహం లభ్యమైంది. దానికి రీజన్ డ్రగ్స్ ఓవర్ డోస్. ఈ కేసులన్నింటిలో 2 విషయాలు సర్వసాధారణం. మొదటిది ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ మరియు రెండవది ఈ మరణాలన్నీ చాలా అసహజమైన మరియు అంతుచిక్కని రీతిలో జరిగాయి.
అండ్ హాస్పిటల్ అథారిటీ ఎల్లప్పుడూ వీటిని ఆత్మహత్యలుగా పరిగణిస్తూ అణిచివేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ మరణాల వెనుక దాగి ఉన్న కారణాలన్నీ గురించి కేంద్ర మంత్రి సుకాంత్ మంజుదర్ పెద్ద ఆరోపణ చేశారు. డ్రగ్స్ రాకెట్, సెక్స్ దోపిడీ వంటి కొన్ని స్క్రీన్ షాట్లు తనకు అందాయని, తన మేనల్లుడికి ఇలాంటివి చాలా వస్తున్నాయని చెప్పారు. 2001లో హాస్టల్లో శవం దొరికిన సౌమిత్ర దాస్ ఉదాంతం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే కేసును కూడా ఆత్మహత్యగా భావించి మూసివేశారు. కానీ సౌమిత్ర తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకుని హత్య చేశారని చెప్పారు. అయితే ఒకసారి చిత్పూర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే అందులో సౌమిత్ర మృతదేహంలో ఫౌల్ ప్లే జరిగిందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మొదటగా గొంతులో రుమాలు పెట్టి ఊపిరాడకుండా చేశారట. రెండవది ఘటనా స్థలంలో దొరికిన నైలాన్ తాడును చూసిన ఆర్జికర్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ అపూర్వ బోస్ ఇంత సన్నని నైలాన్ తాడుతో ఎవరు ఊరి వేసుకోలేరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిపై విచారణ జరగాల్సింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్యాయంగా కేసును అణిచివేశారు. ఈ కేసు తర్వాత పలువురు కాలేజీ విద్యార్థులు తమ కాలేజీలో సెక్స్ రాకెట్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. 2001లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అక్కడి విద్యార్థులు ఆ హాస్పిటల్లో పోర్నోగ్రఫీ చిత్రాలను షూట్ చేస్తున్నారని చెప్పారు. అందుకోసం అక్కడి విద్యార్థులను లేదా బయట నుంచి సెక్స్ వర్కర్లను పిలిపించేవారట. ఇంతేకాకుండా ఆర్జికర్ హాస్పిటల్లో నెక్రోలిటిక్ సెక్స్ మూవీస్ అంటే మృతదేహాలతో శృంగారాన్ని షూట్ చేసి మార్కెట్లో సేల్ చేసేవారట. అక్కడికి విద్యార్థులు చెప్పేదాని ప్రకారం తరగతి గదుల నుంచి సెమినార్ హాల్ వరకు, హాస్టల్ గదుల వరకు ఎక్కడ చూసినా ఈ సెక్సువల్ మూవీ షూటింగ్ జరిగేదట. ఈ విషయం అధికారులందరికీ తెలుసు. పలుమార్లు మెడికల్ కాలేజీ విద్యార్థుల ఫోటోలను కూడా తీసుకుని అశ్లీల కంటెంట్ చిత్రించేవారు. ఆర్జికర్ కాలేజీలో జరిగే అరాచకాలు కేవలం ఇంతటితోనే ఆగకుండా ఇక్కడ హ్యూమన్ డెడ్ బాడీస్, ఆర్గాన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుందట. 8 ఆగస్టున కొందరు విద్యార్థులు మీడియా ముఖంగా ఇంటర్వ్యూ ఇస్తూ ఆసుపత్రికి వచ్చే చాలా వరకు అన్క్లెయిమ్డ్ బాడీస్ను ఎటాప్సీ కొరకు హాస్పిటల్కు తీసుకువచ్చి ఆపై ప్రాక్టికల్స్ కొరకు వారి అవయవాలను తొలగించేవారని పేర్కొన్నారు. ఈ విషయం ఇటీవల నేరం జరిగిన బాధిత విద్యార్థురాలికి తెలిసిందని, ఆమె కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేయబోతుందని, అందుకే ఆమెను కూడా హత్య చేశారని తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత సిబిఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఆసుపత్రిలోని చాలామంది డాక్టర్స్ ఆర్గన్ ట్రాఫికింగ్ గురించి ప్రస్తావించారు. సో వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాఫికింగ్ వంటి ఏదో ఒక ఇల్లీగల్ పని తప్పకుండా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే 23 సంవత్సరాలుగా ఇటువంటి అనుమానాస్పద మరణాలు సంభవిస్తున్నాయి. అక్రమ నేరాలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి, అది కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి నుండి. కాబట్టి ప్రభుత్వ సహకారం లేకుండా ఇదంతా ఎలా సాధ్యం? దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందా? మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ హస్తం ఉందా అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఆగస్టు 14 రాత్రి ఆర్జికర్ ఆసుపత్రిలోని క్రైమ్ సీన్ అంటే సెమినార్ హాల్ని కొంతమంది గుండెలు తీవ్రంగా ధ్వంసం చేశారు. దీని తర్వాత ఈ విధ్వంసం చేసింది టీఎంసీ పార్టీ వాళ్ళే అంటూ టీఎంసీపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే దీనికి కొద్ది రోజుల ముందే ఈ కేసును కోల్కతా పోలీసుల నుండి సిబిఐకి అప్పగించారు. కాబట్టి ఇప్పుడు టీఎంసీ ఈ కేసును అణిచివేయలేమని భావించి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ టీఎంసీ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. వారు ఈ ఆరోపణలను ప్రతిపక్ష పార్టీపై పెట్టారు. కానీ ఫ్రెండ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అందులో హాస్పిటల్లోని సెమినార్ హాల్పై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి వాళ్లకు టీఎంసీ పార్టీతో ఉన్న సంబంధాన్ని గురించి నివేదికను జారీ చేసింది. ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్న వ్యక్తి పేరు స్వామిక్ దాస్. ఈయన కూడా హాస్పిటల్ ఎమర్జెన్సీ బిల్డింగ్ ను ధ్వంసం చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. అయితే ఈయన అక్కడ లోకల్ టీఎంసీ వర్కర్ సుకాంత్ సింగ్ కొరకు పనిచేస్తాడు. బట్ ఇంట్రెస్టింగ్లీ సుకాంత్ ఇతన్ని పార్టీ సభ్యుడిగా పరిగణించడానికి నిరాకరించారు. ప్రతి టీఎంసీ మద్దతుదారు పార్టీ కార్యకర్త కాడు కదా అంటూ చెప్పుకొచ్చారు. ఇదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రిషికాంత్ మిశ్రా. వీడు కూడా బిల్డింగ్ను ధ్వంసం చేయడానికి వెళ్ళిన వ్యక్తి. ఇతను కూడా టీఎంసీ పార్టీ యొక్క కార్యకర్త. ఈ విధంగా టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తల ఒక పెద్ద లిస్టే ఉంది. ఇందులో కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ కార్యకర్తలు అంతా హాస్పిటల్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళే. సో హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఇంతమంది కార్యకర్తలు ఒకే రోజు ఒకే సమయంలో ఒక హాస్పిటల్పై ఎలా అటాక్ చేయగలరు? సో దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నాను. కేవలం ప్రిన్సిపల్ని కాపాడేందుకే టీఎంసీ పార్టీ అతనిని రాత్రికి రాత్రే వేరే హాస్పిటల్కు బదిలీ చేసిందంటూ ఈ కేసు వెనుక టీఎంసీ హస్తం ఉందని బాధిత డాక్టర్ తరపున న్యాయవాదులు కూడా వాదిస్తున్నారు. లాయర్లు సైతం టీఎంసీపై ఎలిగేషన్ చేస్తున్నారంటే వారి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. ఇక ఇప్పుడు సందీప్ ఘోష్ మరియు సంజయ్ రాయ్ కూడా టీఎంసీకి చెందిన వారేనా అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చాలానే ఉన్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క హిస్టరీ చూసుకుంటే 2023లో అతనిపై 2 సార్లు
అవినీతి మరియు ర్యాగింగ్ వంటి సివిపి ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కూడా అతన్ని ఉద్యోగం నుంచి తీయలేదు. ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా వెంటనే కొత్త ఉద్యోగం ఇచ్చారు. సో టీఎంసీ అధికార పార్టీకి మరియు అతనికి ఏదో బలమైన సంబంధం ఉందని, లేకపోతే ఎవరికి అంత సులభంగా పదవులు లభించవని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక ప్రధాన రేపిస్ట్ సంజయ్ రాయ్ విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ వ్యక్తికి ఆసుపత్రిలో చాలా పట్టు ఉండేదట. పేషెంట్స్కి బెడ్ అలర్ట్ చేయడానికి కూడా అతను డబ్బు తీసుకునేవాడట. అయితే ఈ విధంగా లంచం తీసుకుంటూ ఆయన చాలాసార్లు పట్టుబడ్డాడు కూడా. కానీ అతనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఒక ప్రభుత్వ హాస్పిటల్లో టీఎంసీకి చెందిన వ్యక్తులు బెడ్స్ను అలౌట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆర్జికర్ హాస్పిటల్లో కరప్షన్ ఏ స్థాయిలో ఉందో. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆసుపత్రిలో 16 ఏళ్లుగా పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ 2 ఏళ్ల క్రితమే బెంగాల్ గవర్నర్కు మరియు చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్లకు మెడికల్ హాస్పిటల్లో చాలా అక్రమ పనులు జరుగుతున్నాయని, భారీ స్థాయి అవినీతి జరుగుతుందని లెటర్ రాశారు. ఆయన లిటరలీ ప్రిన్సిపల్ ఘోష్ పేరు మెన్షన్ చేసి మరీ లెటర్ రాశారు. కానీ ఆ ప్రిన్సిపల్పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ నేడు దేశ ప్రజలంతా ఏకతాటిపై వచ్చాక నిరసనలు జరుగుతున్న క్రమంలో టీఎంసీ ప్రభుత్వం తన పనిని సక్రమంగా చేసే కొత్త పథకాన్ని ప్రారంభించాలనే వాస్తవాన్ని గుర్తించింది. మీకంటే ముందు ఈ చర్య తీసుకున్నట్లయితే 23 సంవత్సరాల పాటు ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవి. హాస్పిటల్కు సంబంధించిన మొత్తం సమాచారం, హాస్పిటల్తో ముడిపడి ఉన్న రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు మన సమాజంలో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే మన దేశంలో రోజుకు 90 కంటే ఎక్కువ అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఇవి కేవలం అఫీషియల్గా రిపోర్ట్ అవుతున్న కేసులు మాత్రమే. అన్అఫీషియల్గా జరుగుతున్న కేసులు ఇంకెన్నో. సో ఇటువంటి ఘటనలను డిలీట్ చేస్తూ నేరస్తులను స్వేచ్ఛగా వదిలేస్తే ఇలాంటి నేరాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో దేశంలో కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అప్పుడు ఇలాంటి నేరాలు జరగకుండా ఆపగలం. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో మాకు కమెంట్ చేసి తెలపండి. మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.